హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎక్స్‌ప్లోర్ విత్ శ్రీరామ్. నా కొంచెం మన దాంట్లో ఛానల్‌లో వీడియో రాలేదు. కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది. బై ద వే ఈరోజు వీడియో గురించి మాట్లాడుకుంటే నాకు మొన్న పవన్ కళ్యాణ్ గారు 'ఓజీ సక్సెస్ మీట్‌లో' మాట్లాడిన మోటివేషనల్ స్పీచ్ చాలా నచ్చింది. మీ అందరికి కూడా చూసుంటాను ఇన్‌స్టాగ్రామ్‌లో ఆటిల్లో చాలా ట్రెండ్ అయింది. అందులో చెప్పిన కొన్ని లైన్స్ చాలా నచ్చినాయి నాకేంటంటే, మనం ఎప్పుడైనా ఏదైనా ఒక కొత్త విషయం ప్రయత్నిస్తున్నప్పుడు, కొత్త విషయాన్ని ట్రై చేస్తున్నప్పుడు మనల్ని తొక్కాలని చూస్తారు. ఎవ్వరు కూడా ఎంకరేజ్ చేయరు. ఇలాంటి మనం కామన్‌గా మాట్లాడుకునే లైన్స్ గాని, పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ ఇచ్చిన విధానం గాని అదంతా చాలా నచ్చిందండి. ఒక రకంగా చెప్పాలంటే మోటివేట్ చేసింది నన్ను. ఆ స్పీచ్ ఏదైతే ఉందో ఆ డైరెక్టర్స్ గురించి అందరూ చెప్తారు. మామూలు డైరెక్టర్ ఇలా చేశారు, అలా చేశారని గాని ఆయన లైట్ మ్యాన్ గురించి, తర్వాత మిగిలిన వాళ్ళందరూ ఆర్టిస్టుల గురించి చెప్తూనే మ్యూజిషియన్ గురించి, మిగిలిన ఆర్టిస్టులు అందరి గురించి కూడా చెప్పారు. అదొక మంచి పాయింట్ అయితే ముందు ఎందుకు ఇది మోటివేషనల్ స్పీచ్‌లా అనిపించిందంటే నాకు అతని చైల్డ్‌హుడ్ మెమరీస్ దగ్గర నుంచి ఆయన పవర్ స్టార్ అయ్యేదాకా, తర్వాత జనసేన విషయాలు ఇయన్నీ చెప్తూ మంచిగా స్పీచ్ ఇవ్వడం వల్ల ఆ స్పీచ్‌లో ఉండే ఏదైతే మ్యాటర్ ఉందో దాన్ని 10 టైమ్స్ ఎన్హాన్స్ చేసింది. ఆయన చెప్పే మ్యాటర్‌కి చెప్పే మాడ్యులేషన్‌కి. అందుకనే ఈరోజు నాకు ఆ స్పీచ్ ఎంత మోటివేషన్‌గా అనిపించిందంటే నేను ఫిల్మ్ మేకర్ అవ్వాలని నా గోల్ ఉండేదెప్పుడు. కాకపోతే కొన్ని సీక్వెన్సెస్ వల్ల నేను చేయలేకపోయాను. కానీ ఖచ్చితంగా చేసే ఉద్దేశం ఉంది. కానీ ఆ స్పీచ్ అన్నప్పుడు నాకు చాలా రిలేటబుల్‌గా అనిపించింది. ఎవరైనా సరే మనల్నందరూ ఆపుతూ ఉంటారు. మనం చేయాలనుకున్నప్పుడు, మనం ఏం చేయాలన్నా సరే ఎవరైనా ఎంకరేజ్ చేయడం కంటే డిస్కరేజ్ చేసేదానికి ముందుంటారండి. ఆయన చెప్పిన దాంట్లో ఒకే ఒక్క పాయింట్ ఏదైనా నిజమైన పాయింట్ ఉందంటే ఇదే. అలాగే ఆయన 'తమ్ముడు' సినిమాలో ట్రైనింగ్ సీక్వెన్స్‌లో పాట పెట్టాను నేను 'లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ద మిర్రర్' అని ఆ పాటకి అర్థమైతే మననెవరు ఆపలేరు. నేనెలా ఎదగాలనుకుంటున్నానంది నేను చెప్తాను నువ్వు కాదని చెప్పి, ఆయన చెప్పి ఆ మాటలు గాని, ఆ విధానం గాని నన్ను చాలా మోటివేట్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా చాలా ట్రెండ్ అయింది ఈ మధ్య కాలంలో ఆ మోటివేషనల్ స్పీచ్, ఆ మోటివేషనల్ వీడియో. అలాగే ఈ మోటివేషన్ అన్నది ఎంతవరకు ఉంటదంటే కొంతవరకే ఉంటది. ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంది ఆ మోటివేషన్ అది ఎంతవరకు ఉంటది, కొంతవరకే ఉంటది. ఒకడిని ఒక విషయం మోటివేట్ ఎంతసేపు చేస్తది కొంతసేపే. మోటివేషన్ కంటే ఎక్కువ పవర్ ఇచ్చేది డిసిప్లిన్. మీరు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఓకే. కాదంటలేదు. నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానినే. నాకు పవన్ కళ్యాణ్ గారంటే ఇష్టమే. పవన్ కళ్యాణ్ గారిని చూడడం కోసం మన టైం మానుకుని ఎళ్ళడంలో మనకున్న డిసిప్లిన్, మనం ఈ జీవితంలో మనకు ఎదగడానికి ఆ డిసిప్లిన్ అన్నది ఉండదు. అలాగే ఈ ఫ్యాన్ వార్స్ ఆటిల గురించి కూడా ఆయన చెప్పిన విధానం గాని, ఈ మోటివేషన్ తోటి ఆయన పుల్ చేసిన విధానం చాలా అనిపించేది. ఆయన ఒక్కడి పేరే కాకుండా మిగిలినోళ్ళందరి సినిమాలు అందరి వర్క్‌ని అప్రిషియేట్ చేయడం. అది చాలా గ్రేట్ థింగ్‌లా అనిపించింది. ఒక మంచి గ్రౌండెడ్, ఎన్హాన్స్‌డ్, మెచ్యూర్డ్ స్పీచ్‌లాగా అనిపించింది నాకు ఆ స్పీచ్ చూసినప్పుడు. అందుకని ఈ రోజు నుంచి ఎవరైనా సరే ఆ స్పీచ్ చూసి మోటివేట్ అవ్వడమే కాకుండా, ఆ స్పీచ్‌లో ఉన్న మంచి మంచి పాయింట్స్‌ని మీరు తీసుకొని, మీరు కూడా మంచిగా వర్క్ చేయండి. మీ పనిలో మీరు సక్సెస్ అవ్వండి. మీరు ఏదో ఒక రోజు మీరనుకున్న కలలో సక్సెస్‌ఫుల్ అవుతారు. అంతేగాని మనం ఒక విషయం మీద మోటివేట్ అయ్యి, ఆ విషయాన్ని అక్కడితో మర్చిపోతే ఎప్పటికి అది ముందుకెళ్ళదు. నేను ఇంత చెప్తున్నాను కాబట్టి, నేను ఖచ్చితంగా ఫిల్మ్ మేకింగ్‌లో మంచి స్టెప్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఫర్దర్‌గా మీకు ఈ ఛానెల్‌లోనే అనౌన్స్ చేస్తాను. కాస్ట్ అండ్ క్రూ టెంప్లేట్స్ అయన్నీ అనౌన్స్ చేసినప్పుడు చెప్తాను. అలాగే ఈ ఫిల్మ్ మేకింగ్ గురించి గాని, ఈ మన ఈ షార్ట్ డివిజన్ గురించి గాని కొన్ని కొన్ని వీడియోస్ చేస్తాను ఈ ఛానెల్‌లో. నాకు సంబంధించినంత వరకు మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి ఈ ఛానెల్‌లో ఈసారి నుంచి సినిమా కంటెంట్ మాత్రమే పుల్ చేయాలని ఫిక్స్ అయ్యాను. సినిమా కంటెంట్ మాత్రమే పుల్ చేస్తా. ఆయన స్పీచ్ నన్ను ఎంత మోటివేట్ చేసిందంటే సినిమా కంటెంట్‌ని ఎవ్రీ డే మీకు ముందుకు తీసుకొచ్చేలా నన్ను ఆ స్పీచ్ పుల్ చేసి ఇదివరకు నా ఛానెల్‌లో రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలిసుంటది. నేను వారానికి మాక్సిమం ఒక 4 వీడియోలు లేదా 3 వీడియోలు మాత్రమే పెట్టేవాడిని. ఇప్పుడు రోజు ఓ వీడియో పెడతాను. నిన్న ఒక థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల పెట్టలేదు తప్ప, లేకపోతే నిన్న కూడా ఈ వీడియో రావాలి. ఇదే వీడియో నిన్న రావాలి. నిన్న నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల పెట్టలేదు. అలా మీరు ఒక గోల్ పెట్టుకోండి. గోల్ కోసం పని చేయండి. పవన్ కళ్యాణ్ గారికి థాంక్స్. నన్ను నాకు చాలా మంచి మోటివేషనల్ మంచి స్పీచ్ ఇచ్చినందుకు. ఆయన చాలా మాట్లాడారనిపించింది ఇప్పటికి ఆ స్పీచ్ ఇంటే నాకు. మీకేమనిపించిందో వచ్చి కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ విషయాన్ని ఇంతకంటే ఎక్కువ చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే కొంచెం ఇంకా థ్రోట్ ఇన్ఫెక్షన్ తగ్గలేదు. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.